మా ట్రిప్ అయితే ఎండింగ్‌కొచ్చేసింది. మా ఈశాన్ బాబు ఎంత ఏడుస్తాడో అనుకున్నాము. బట్ ఇంక వాడు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. ఎంజాయ్ చేసేయండి అని. ఇంక అలా మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. పాపం బోటింగ్ అంకుల్ అయితే 3½ to 4 అవర్స్ అక్కడే వెయిట్ చేశాడు మా కోసం ఇంకా ఏమనకుండా. బట్ ఇక్కడికొచ్చాక రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఒక మినీ టెంట్ వేసుకొని మంచిగా కుకింగ్ చేసుకొని అక్కడే తింటే చాలా బావుంటుంది. ఇంక అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకొని రావాలని ఇంకా ఫిక్స్ అయ్యి రిటర్న్ ఎళ్ళిపోయాము. బట్ ఇక్కడ మేము లక్కీ ఏంటంటే మేము వెళ్ళే ముందే ఇంకా మబ్బు పట్టేసి మొత్తం వర్షం వచ్చేలాగా అయిపోయింది. ఇంకా మా జర్నీ అంతా అయిపోయే ముందు వర్షం వచ్చింది. లక్కీ అనుకోవచ్చు. మంచిగా ఎంజాయ్ చేసేసి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము. మీరెవరైనా ఈ ప్లేస్‌కి విజిట్ చేయాలనుకుంటే విత్ ఫ్యామిలీ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైమ్స్‌లో రండి. ఈ సమ్మర్‌కి ఎండలకి పిల్లలు అస్సలు తట్టుకోలేరు. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలి అని ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాము. బట్ నెక్స్ట్ మాత్రం పక్కా పెద్ద ట్రిప్‌కే వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ దిగాక కూడా మా తేజ్ బేట ఇంకా వాటర్‌లో ఆడుతున్నాడు. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు దిగాడు వాటర్‌లోకి వెళ్ళే ముందు. ఇంతే వీడియో ఇంకా బాయ్.